ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి చెప్తాను. ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. చూసినారు కదా ముస్లిం సోదరులారా, హిందూ సోదరులారా, మన మోడీ ఏమంటున్నాడంటే ఇజ్రాయిల్ కి మేము అండగా ఉంటాము అనేసి చెప్తున్నాడు. అరే మోడీ, నీకే చెప్తాను విను. నువ్వు ఇండియా తరపున ఉంటావేమో, కానీ అక్కడ ఉండేది ఇరాన్. మీ అమ్మ మొగుడు ఆ సింహాల్ని ఓడించడం ఇండియా వల్ల కూడా కాదు, ఇండియానే మట్టు పట్టేస్తారు, అంతం చేసి దిగుతారా. అలాంటిది ఇరాన్. ఇరాన్ పక్క ఎవరున్నాడు తెలుసా? రష్యా ఉంది. వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు తునాకలు అయిపోతారు. నా కొడకల్లారా, గుర్తు పెట్టుకోండి. అరే మోడీ, నీకునా చావు గడియలు దగ్గర పడినాయి, నువ్వునా చావడానికి రెడీగా ఉన్నావు. రెడీ సార్. అందరికీ నమస్కారం. మొన్నటి దినం మన రాయచూటి పట్టణంలో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి, రాయచూటికి చెందిన వ్యక్తి మహమ్మద్ రియాజ్ అహ్మద్ అనే వ్యక్తి గౌరవించినటువంటి మన భారత ప్రధానమంత్రిని, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే గౌరవించినటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాయచూటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో నిందితుడైనటువంటి మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేశాము. కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయమనగా, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా ఫేస్బుక్లో వచ్చే వాటికి రియాక్ట్ అయ్యి ఎలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు చేస్తూ దేశానికి సంబంధించిన విషయాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య, అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుంటారు. నాన్ బెయిలబుల్ శిక్షలు కూడా వేసి వారి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.